ఉంటుంది. రైట్, ఎప్పుడైనా అన్నా చెల్లెలు మాత్రమే, ఎలాంటి డిస్ప్యూట్ లేదు. రైట్, మోహన్ రెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా జగన్ షర్మిల కలవబోతున్నారు అని చాలామంది, అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్ఆర్ అభిమానులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా చూసిన పరిస్థితి. అంటే జగన్కి షర్మిలకి మధ్య ఎంత సత్సంబంధాలు ఉండేవో మనం చూసాం. జగన్కి కష్టకాలం వచ్చినప్పుడు కూడా షర్మిల వెన్నంటి నిలిచారు. సో అటువంటి షర్మిల ఈరోజు ఈ మనస్పర్ధలని మర్చిపోయి పండగ రోజు అన్నా చెల్లెళ్ళు ఒక్కటవుతారని ఆశించారు, కానీ నిరాశ ఎదురైన పరిస్థితి. సో ఎలా చూడాలంటారు, ఏం చెప్తారు? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుతూ, రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి మహిళలకు, అదేవిధంగా ప్రజలకు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే మీరు చెప్పినట్టు వచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే అందరిలాగా, అంటే ఎవరింట్లో వాళ్ళు పెంచుకుంటారు, ఎవరంతటా వాళ్ళు మా చెల్లెలు నాకు గొప్ప, మా అక్క మాకు గొప్ప అని అనుకోవచ్చు. కానీ కళ్ళకు కనిపించినటువంటి వ్యక్తుల్లో షర్మిలమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితంగా, చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు. షర్మిలమ్మ అనేక సందర్భాల్లో చెప్పింది, నాకు జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి లాంటి వాళ్ళు, నాకు తండ్రి ఆయన, మా అన్న కాదు నాకు తండ్రి, ఆయనే నాకు సర్వం అనే టైప్ లో మాట్లాడినటువంటి షర్మిలమ్మ గారు. తర్వాత క్రమేణా రాజకీయాలు లేక రావడము, రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత తీసుకోవడము, ఆ తర్వాత రకరకాలుగా అక్కడ తెలంగాణ పార్టీ పెట్టి ఆ పార్టీ వదిలిపెట్టేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత తీసుకున్న తర్వాత అది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయాలు కలుషితమైనటువంటి ఈ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆమెను తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారి మీద ఎంపీగా పోటీ చేసిన తర్వాత అనేక రకాలుగా చేయడమే కాకుండా పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడడం చాలా బాధేసింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబం అన్నా వాళ్ళు కలయికన్నా అంత చాలా బాగుంటుంది, అంత బాగుంటారు. అలాంటి వ్యక్తులు ఈ రోజు ఏదో అదే పెద్ద శత్రుత్వం లాగా దాన్ని భావించి రాకపోవడం కూడా బాధ వేస్తుంది. ఎందుకంటే మీరు ఈ డిబేట్ పెట్టిన తర్వాత నాకు కూడా ఇక్కడ చదువుతుంది ఏంది అన్నా చెల్లెలు అనే సంబంధానికి సంబంధించి ఈ రోజు షర్మిలమ్మ గారు రాకపోవడం కానీ, వాళ్ళు దూరం ఉన్నట్టు అక్కడ కవితమ్మ గారు రాకపోవడం కానీ, నిన్న మొన్నటి వరకు కవితమ్మ గారు చాలా దగ్గరగా ఉండి చాలా బాగున్నట్టుండి సడన్ గా ఈ రాజకీయ సంబంధాలు దేనికి వచ్చిందో, ఏ ఆలోచనతో వచ్చిందో కానీ ఆమె కూడా అక్కడ పోయి కేటీఆర్ గారి కట్టకపోవడం చాలా బాధ వేసింది. అదే విధంగా ఇప్పుడు లోకేష్ గారి కంటే చెల్లెలు లేరు, అక్క గారు లేరు కాబట్టి ఆయనకి ఎవరు కంటే అక్క చెల్లెలు భావించవచ్చు. ఉండాలి తెలియదు. ఆయన కూడా సీతమ్మ ఫస్ట్ నుండి రేవంత్ గారికి, అంటే రాజకీయాల్లో కనపడినప్పటి నుండి సీతమ్మ పోయి కట్టడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇలాంటి సందర్భాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు షర్మిలమ్మ గారు కొంచెం మనస్ఫూర్తలు వచ్చిన తర్వాత, పార్టీ పెట్టిన తర్వాత, పార్టీలకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని పెళ్లికి పిలిచడమైనప్పుడు బ్రహ్మాండంగా స్వాగతం పలికినారు, పెళ్లికి పోయి వచ్చినారు, కలిసి వచ్చినారు, అన్ని జరిగినాయి. అలాంటిదే కదా ఇప్పుడు రాజకీయాలు ఏమైనా కొత్త శత్రువుల వేరే పార్టీలో ఉన్నటువంటి శత్రువులు కూడా సందర్భం వచ్చినప్పుడు కలుసుకున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు భర్త శత్రువులాగా కనిపించినా కూడా ఎదురు పడితే ఆప్యాయతగా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ పెళ్లిళ్ళకు పిలిచడం జరిగింది, వీళ్ళ పెళ్లిళ్ళకు పిలిచడం జరిగింది, అనేక సందర్భాల్లో కలిసడం జరిగింది. అలాంటివి ఉన్నప్పుడు ఇక్కడ చూసుకున్నప్పుడు షర్మిలమ్మ గారు ఏదో పర్సనల్ గా నాకు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు పుట్టుకతో పోయిన అన్నట్టు ఇది నడుచుకోవడం అంత బాగాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాజకీయాలు పక్కన పెడితే నేను రాజకీయంగా మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడలే, రాజకీయం కోసమో మాట్లాడలే. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడడం అనేది చాలా బాధ చేస్తుంది. ఎవరో బయట వాళ్ళు మాట్లాడితే ఆమె ఓర్పు, ఒకవేళ రాజకీయ పార్టీ ఉంది కాబట్టి ఆ రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఆ పార్టీ ఉనికి కోసం మాట్లాడచ్చు ఒకవేళ రాజకీయంగా. కానీ ఇక్కడ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు కదా. ఈ అవతల ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు చేస్తున్నటువంటి మాటలు కానీ వాటిపైన స్పందించాల్సినటువంటి షర్మిలమ్మ అక్కడ వదిలిపెట్టేసి ఏది మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతారు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది. అన్నా చెల్లెలు ఇంత బాగున్నటువంటి వీళ్ళు అలాంటి టార్గెట్ పెట్టుకొని మాట్లాడడం షర్మిలమ్మ, దీని వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది, షర్మిలమ్మకు నష్టం ఉంటుంది. కానీ అన్న ఆశీస్సులు ఉంటే చెల్లెలు సంతోషాలతో ఉంటుంది. అలాంటిది వదిలిపెట్టేసి ఇలాంటి బాధేస్తుంది. రైట్, మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే